తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకొని ప్రార్థన చేసుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటెన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటెన్. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు నా తండ్రి వందనాలు నాన్న. ఆశ్చర్యకరుడు నా తండ్రి స్తోత్రాలు నాన్న. అద్భుతాలు చేసిన నా తండ్రి స్తోత్రాలు నాయన. మా రక్షకుడు నా తండ్రి స్తోత్రాలు. మా విమోచకుడు నా తండ్రి మీకే స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు నున్న నాడా మీకే స్తోత్రాలు నా తండ్రి. ఆదిలో ఉన్న ప్రేమ ఇప్పుడు కూడా మీరు మా పైన విడివని ఎడపాయని శాశ్వతమైన ప్రేమను మీరు చూపిస్తున్న విధానానికై మీకు వందనాలు తండ్రి. ఈ దినమంతా ప్రభా మమ్మల్ని రక్షించిన విధానం బట్టి స్తోత్రాలనైనా. మీరు సర్వశక్తిమంతుడు, మా మంచి కాపరి తండ్రి, మీకే స్తోత్రాలనైనా. మా రక్షకుడు మీరు ఎండ దెబ్బ నుంచి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఈ దినం మా పని అంతట్లో మీరు తోడున్నందుకు వందనాలు. తిరిగి రాత్రికాల సమయమందు అయా నీ పడకల్లోకి చేరకముందు ప్రభా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాన్న. చూచున్నవాడ నిజముగా మొరుపెట్టి వారికి సమీపంగా ఉన్న నా తండ్రి వందనాలు తండ్రి. మరి నీ పాసనలు వేడుకొంచున్నాను. ప్రార్థన చేసే నీ చిత్తమైన ప్రార్థన అయ్యా, నీ నామానికి మహిమకార ప్రార్థన, నీకు ఇష్టమైన యథార్థమైన ప్రార్థన మాకందరికీ నేర్పించమని వేడుకొనుచు. ఇదిగో తండ్రి, నీ సేవకుల నిమిత్తమై, సార్వత్రిక సంఘాలు క్షేమం నిమిత్తమై, అభివృద్ధి నిమిత్తమై రాత్రికాల సమయం మొరపెడుతున్నాను తండ్రి. మానక అడుగుతున్నాను నా దేవా, క్రీస్తునాములు అడుగుతున్నాను. సార్వత్రిక సంఘాలు దీవించినైనా సేవకులు మీరు ఆశీర్వదించండి. యథార్థంగా నీ సత్య సువార్తను అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా నా తండ్రి మీరు దీవించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అయ్యా నీ సువార్తను ప్రకటించమని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అనేక సేవకులు ప్రభ వెళ్ళి ప్రకటిస్తుండగా వారి క్షేమం దయచే తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వాళ్ళ ప్రయాణంలో తోడునండి. వారి కుటుంబాన్ని, వారి యొక్క సంతానాలను మీరు దీవించండి తండ్రి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను క్రీస్తునామమున మీరు సంధిస్తున్నందుకు, మీరు నడిపిస్తున్నందుకు, అయా సంఘానికి క్షేమం అభివృద్ధిని కలుగజేస్తున్నందుకు, నీ సత్య సువార్తను అయ్యా అనేక మందికి ప్రకటించే రీతిగా మీరు బలపరుస్తున్న విధానానికై, నీ సాధనాలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాన్న. వందనాలు తండ్రి. నీ పని ఉన్నతంగా జరుగును గాక, నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద మా ద్వారా నెరవేర్చబడును గాక తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అలాగే విశ్వాసాలు కూడా బలపరచు నాయన. మీరు ఇచ్చిన తలాంతలు చెప్పున ఎక్కడ బలహీన పడకుండా విశ్వాసంలో స్థిరులుగా కదలని వారిగా నీ కార్యాభివృద్ధి అంతట్లో ఆసక్తులుగా ప్రతి విశ్వాసాన్ని బలపరచమని ఈ రాత్రికాల సమయం ముందు వేడుకొనిచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాన్న. ఇదిగో నా దేవా, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా. నా తండ్రి, మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రతి వారికి మీరు క్షేమము దయచేయమని వేడుకొనిచున్నాను. నా భారతదేశానికి క్షేమము దయచేయ తండ్రి. నా దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు, నాయకులను బట్టి స్తుతిస్తున్నాను. వారికి క్షేమము దయచేయండి, వాళ్ళకి రక్షణ దయచేయండి. నీ చిత్తంలో ఉన్న ప్రభా, నీ నామానికి మహిమకరంగా పేదలకు సహాయం చేసి నీ ఆలోచన ప్రకారంగా ఉండే ప్రభా నాయకుని మీరు ఏర్పాటు చేసుకునైనా మీరు మహిమ పొందుకో తండ్రి. మనుషులకు ప్రభా అయా మంచి పరిపాలకుడు మీరు దయచేయమని నీ పాసనలు వేడుకొనిచున్నాను తండ్రి. అయా పేదల పట్ల మీరు కృప చూపించే దేవుడు, పేదల పట్ల మీరు దయ చూపించిన దేవుడు ప్రభా. అయా నీ పిల్లల్ని మీరు దీవించమని మీరు మహిమ పొందుకోమని వేడుకొనిచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి, అయా నశించిపోతున్న ఆత్మల నిమిత్తం భారంతో వేడుకొనిచున్నాను. మిమ్మల్ని ఎరగక చాలామంది మరణిస్తున్నారు. మిమ్మల్ని ఎరగక మరణిస్తే నా తండ్రి ప్రభా నరకంలోకి వెళ్ళిపోతారు తండ్రి. మరి ప్రభా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన నీ వాక్యం ప్రకారం నైనా మమ్మల్ని రక్షించడానికి వచ్చారు ప్రభా. మా పాప విమోచకుడు, మా శాప విమోచకుడు మీరు ప్రభా. ఈనాటి దినాల్లో మిమ్మల్ని గుర్తెరగక గురుడితనంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ మనోనేత్రాలు గురుడితనం కలుగజేస్తున్నా అయా ఈ లోకపరమైన చీకటి నుంచి వాళ్ళకి విడుదల దయచేసి వాళ్ళ హృదయాలు మిమ్మల్ని చూచినట్లు, మిమ్మల్ని ఎరిగినట్లు, రక్షణ పొందినట్లు ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ఈ రాత్రికాల సమయంలో నా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారిని, మా దేశం ప్రజలు, మా గ్రామం ప్రజలు ప్రతి ఒక్కరిని నీ పాసనలు సమర్పిస్తున్నాను. మీరు మాట్లాడమని ఈ రాత్రికాలు దర్శించమని నీ పాసనలు వేడుకొనిచున్నాము దేవా. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా యవనస్తులను పట్టుకొని నేను స్తుతిస్తున్నాను. చాలామంది యవనస్తులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తండ్రి. బిడ్డలను దర్శించండి. యవన కుమార్తెలను, యవన సహోదరులు మీరు దర్శించు తండ్రి. వాళ్ళ యొక్క మనసులు మీరు మార్చండి ప్రభా. లోకంలో చాలామంది వాటికి ఆకర్షితులై చాలామంది హత్యలకు గురవుతున్నారు. చాలామంది భయంకరమైన పరిస్థితులకు గురైపోయి నశించిపోతున్నారు. అయ్యా యవనస్తులు కాపాడు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన ఆ బలం అనే అలంకారము నీ పనిలో వాడపడాలి ప్రభా. అయ్యా వాళ్ళ జీవితంలో మేలు పొందుకోవాలి తండ్రి. వాళ్ళ చదువులను దీవించండి. వాళ్ళ వివాహ స్థితిని
మీరు దీవించండి. వాళ్ళ యొక్క భవిష్యత్ కాలాలు నీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు యవనస్తులు మీరు ఆకర్షించుకోమని రాత్రికాలు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. అదేవిధంగా తండ్రి అయ్యా చంటి బిడ్డల్ని, వృద్ధుల్ని, విధవరాల కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి నాన్న. ఈ ఎండ వాతావరణం నుంచి వృద్ధుల్ని దీవించు తండ్రి. నిజంగా అనాథులైన బిడ్డలు బట్టి స్తుతిస్తున్నాను. వారిని ప్రతిదినం మీరు కాపాడుతున్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభం మీరు కాపాడుతున్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని, సర్వ సృష్టిని మీరు, జీవరాశులన్నింటినీ మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. నీ ప్రేమ అయ్యా ఏ స్థితి అయినా ప్రభా, నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపుని అరుదు ప్రభా, అందుని బట్టి స్తుతిస్తున్నాను. సృష్టిని చూస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఎంతగా కాపాడుతున్నారు ప్రభా. చిన్న జీవనం నుంచి ప్రభా మనుషుల వరకు ఎవరిని విడిచిపెట్టక మీ కాపుదలు అనుగ్రహిస్తున్నారు. నీ గొప్ప ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ఎవరు నీ నుంచి వేరు కాకున్నట్లు ప్రభా, నీ పిల్లలను వాళ్ళందరూ నీ చెంతకు చేరినట్లు ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా తండ్రి మరి రాత్రి కాలం ప్రయాణం చేస్తున్న వారిని దీవించినైనా అయ్యా బస్సుల్లో, ట్రైన్స్లో, అయ్యా తండ్రి ఏరోప్లేన్స్లో, ఇంకా ఎన్నో విధాలుగా బైక్స్ మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగాలకు వెళ్తున్న నైట్ డ్యూటీస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. అయ్యా డ్యూటీస్ నుంచి తిరిగి వస్తున్న వారికి క్షేమకరంగా మార్గంలో సరళను దయచేయండి. వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను నాన్న. వారి కష్టార్జితాలు దీవించండి. వారి యొక్క అధికారులు, యజమానులు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయనైనా. చాలామంది కుటుంబాలు సాతాను ప్రభ గలిబిలి రేపి అసమాధానం కలగజేస్తున్నారు, కన్నీటితో బాధపడుతున్నారు నాయన. మా ఆత్మీయుల కుటుంబాల్ని, మా సంఘ విశ్వాసుల కుటుంబాల్ని, మా ఇరువుపరు కుటుంబాల్ని, మా సహోదరుల కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి. వారి కుటుంబాల్లో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించి అయ్యా అపవాదిని కట్టివేసి నా తండ్రి అందరూ ఐక్యంగా ప్రార్థనలో ఉండినట్లు, ఐక్యంగా సంతోషంగా జీవించినట్లు వారిని, వారి కుటుంబాల సంతానాలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాన్న. వికలాంగులు దీవిస్తున్న దేవా మీకే స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు కాపాడుతున్నందుకు, రక్షిస్తున్నందుకు, మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా మీరు వారి పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించమని వేడుకొంచున్నాను నాన్న. మీకే స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు, విసుగక ప్రార్థన చేయడం అని చెప్పారు నాయన. మా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరి నిమిత్తం విసుగక మానక ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు దీవించండి. ఈ పరిచర్ని ఆత్మచేతని, శక్తి చేత నడిపించమని వేడుకొంచున్నాను నాన్న. ఇదిగో తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి నా తండ్రి ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా అయ్యా ప్రభా సహోదరులను బట్టి స్తుతిస్తున్న లక్ష్మి గారు వారి భర్తని, ఇదిగో నా తండ్రి వాళ్ళు కలిగిన ట్విన్స్ బేబీస్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. బేబీ బాయ్స్ని మీరు దీవించిన నా తండ్రి. డాక్టర్లు ప్రభా ఇదిగో తక్కువ వెయిట్తో ఉన్నారు, చెప్పలేమంటున్నారు తండ్రి. మనుషులకు అసాధ్యం, కానీ మీకు సమస్తము సాధ్యం. నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదాని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల మీ చిత్తంలో ప్రభా బిడ్డలను మీరు దర్శించండి. మీరు ప్రేమించి మీరు అనుకున్నారు కనుక ఈ భూమి మీదకి నడిపించారు. వారి పట్ల నీ చిత్తం, నీ ప్రణాళిక ఏమైతే ఉన్నదో సంపూర్ణంగా నెరవేర్చి ప్రభా మీ రాత్రికాలం మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీ అందరి విశ్వాసం ఉంచుతున్నాం. ఆవగించేంత విశ్వాసం ఉంచి అద్భుత కార్యాలు చూస్తారని చెప్పారు. మేము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా. అయ్యా నా సహోదరులు ఎవరిలో తండ్రి వాళ్ళ కుటుంబాలు అవిశ్వాసం కలగకుండా విశ్వాసంగా ఉండినట్లు, వారి కార్యం చూచినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శాంతి గారిని, వారి కుమారుని మీరు దర్శించినైనా వారి కుమారుడు నీ వైపుకు ఆకర్షింపబడినట్లు సహాయం చేయండి. సత్యవతి గారి కుటుంబాన్ని, వారి యొక్క పిల్లలను కూడా మీరు దీవించండి. అలాగే తండ్రి దైవజనుల ఆశీర్వాదం అయ్యగారిని, అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రభా యేసేపు అయ్యగారిని కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శేఖర్ గారిని, నాన్న తండ్రి తిరుపాలు గారిని, అయ్యా ప్రభా లక్ష్మి గారు, మెర్సీ గారు సిస్టర్స్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను నాన్న. మీకే స్తోత్రాలు. యవనస్తుల ప్రభా సాత్విక, సుధా, అయ్యా దిలీప్ సహోదరుల్ని మీరు దీవించు తండ్రి. స్తోత్రాలు. కామిరెడ్డి గారి యొక్క వివాహ విషయంలో మీరు కార్యం చేయండి. గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సిస్టర్స్లు కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను నాన్న. ప్రతి కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల మీరు కృప చూపించమని, మీ సన్నిధి వారి కుటుంబానికి తోడించండి. మీరు కార్యం చేస్తారు. విశ్వాసంతో ఎదురు చూస్తే, నిరీక్షణతో ఎదురు చూస్తే తండ్రి మీరు గొప్ప కార్యం చేస్తారు. తగిన కాలమందు మీరు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, తగిన కాలమందు మీరు కార్యములు చేసే దేవుడు, మీరు కార్యం చేస్తారని విశ్వాసంతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ ఈ పరిచర్యను దీవించండి. సహకరిస్తున్న సహకారులను, ఏకీభవిస్తున్న సహోదరుల కుటుంబాలను కూడా మీరు చల్ల కాపాడి మహిమ పొందుకున్నానా. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారంలో అన్నింటిలోనూ తోడునండి. ఈ పరిచర్య ముందుకు నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. మీరు మహిమ పొందుకున్నానా. మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లి
చేస్తున్న ఆ సేవను పరిచర్యను దీవించండి. నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకారుల గ్రూప్ను మీరు దీవించండి. అందులో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్స్ని, బ్రదర్స్ని, అయా పెద్దల్ని, తల్లిదండ్రులు అందరినీ మీరు చల్లగా కాపాడండి తండ్రి. వాళ్ళ కుటుంబాలు శాంతిని, సమాధానం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను మీరు కూడా దీవించండి. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించండి. ఆత్మీయంగా వర్ధిలింప చేయండి. మీలో స్థిరంగా నిలబడినట్టు నీ రాజ్య వారసులుగా మరణం పర్యంతరం విశ్వాసాన్ని, రక్షణను కాపాడుకున్న బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము క్షేమము దయచేయి నా దేవా, రక్షణ అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నన్ను నా కుటుంబానికి నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. నా జీవితాన్ని మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా నా భర్త పట్ల నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చండి. మా మధ్య మీ సమాధానం ఉంచి నా తండ్రి నీ సేవలు అకుల ప్రిస్కిల పోలు మేము ఉండున్నట్లు సహాయం చేయి తండ్రి. మాకు అనుగ్రహించి నీ సేవ పరిచర్యను నమ్మకంగా, భారంగా మేము చేయనట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. సంతానాన్ని దీవించి నీ మార్గంలో నడిపించినైనా నీ చిత్తం సంపూర్ణంగా జరిగించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం అందు మీ పడకల్లోకి వెళ్తున్నా మీరు మమ్మల్ని దర్శించండి. మీ చిత్తం రేపటి దినం మీరు మాకు అనుగ్రహిస్తే తండ్రి, మిమ్మల్ని గణపరచువారుగా నీ పనిలో ఉన్నతంగా వాడుకోమని మమ్మల్ని మీ పాసన సమర్పించుకుంటూ మిమ్మల్ని మహిమపరుస్తూ, గణపరుస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన